ఈ వీడియోలో చూపించిన కథ, పాత్రలు, సంఘటనలు పూర్తిగా కల్పితం. ఇందులోని హారర్ ఎలిమెంట్లు ప్రేక్షకులను వినోదం కోసం మాత్రమే రూపొందించబడ్డాయి. నిజ జీవితం వ్యక్తులు, స్థలాలు, సంఘటనలతో ఏమైనా పోలికలు ఉంటే అది పూర్తిగా యాదృచ్ఛికం. శశి ఒక యంగ్ యూట్యూబర్. దెయ్యాలు ఉన్నాయని చెప్తున్న ప్రదేశాలకు వెళ్ళి అక్కడి జరిగే ప్రతి చిన్న సంఘటనను తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం అతని ప్యాషన్, అతని జీవితం. ఒకరోజు అతనికి కొల్లాపురం అనే ఓ ఊరు గురించి సమాచారం దొరుకుతుంది. అర్ధరాత్రి సమయంలో ఎవరో కనిపించని వ్యక్తి, ఎవరో తెలియని శక్తి ఒక భయంకరమైన నవ్వు వినిపిస్తుందని చెప్పుకునే ఓ హాంటెడ్ గ్రామం కొల్లాపురం. ఏళ్ల క్రితమే జనాలు పారిపోయిన పాడుబడిన ఊరు. అక్కడ దెయ్యాలు ఉంటాయనే భయంతో ఇళ్లన్నీ ఖాళీ అయ్యాయి. వీధులు, ఇళ్ళు, చెట్లు అన్నీ మరణించిన నిశ్శబ్దంలో మునిగిపోయిన ప్రదేశం. ఇప్పుడు శశి అచ్చం ఆ ఊరి నిజమేమిటో తెలుసుకోవడానికి బయలుదేరుతున్నాడు. ఒక రాత్రి శశి ఇన్బాక్స్లో ఒక విచిత్రమైన మెయిల్ పడింది. పంపిన వాళ్ల పేరు లేదు, ఫోటో లేదు. చూడగానే ఒళ్ళు జలధరించింది. అందులో ఒకే లైన్, కొల్లాపురం. నిజం తెలుసుకోవాలంటే ఇక్కడికి రా. ఆ మాట చదవగానే శశి మనసు అనుకున్నట్టు ఒక ఆకర్షణ, ఒక భయం రెండూ కలసిపోయాయి. అక్కడికి వెళ్ళి రికార్డ్ చెయ్యాలనే తపన పెరిగింది. కానీ ఈ మెయిల్ ఎవరు పంపారు, ఎందుకు పంపారు, నేటికి అతనికి తెలియదు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ శశి ఇక్కడ. దెయ్యాలున్న ప్రదేశాల్లో రహస్యాలను రికార్డ్ చేయడమే నా ప్యాషన్. ఈరోజు నేను వెళ్ళేది ఒక చాలా ప్రమాదమైన స్థలానికి, అది కొల్లాపురం. ఈరోజు నేను వెళ్ళేది ఒక మిస్టరీ ప్లేస్కి, కొల్లాపురం. రాత్రి 12 తర్వాత అక్కడ ఏదో జరుగుతుందంటారు. నిజంగా ఏమవుతుందో మనం చూసేద్దాం. కొల్లాపురం గురించి గూగుల్లో వెతికితే ఎందుకో నిజమైన ఇన్ఫర్మేషన్ ఏమీ కనపడట్లేదు. ఇక్కడ నుంచి కొల్లాపురంకి దాదాపు 200 కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్. వెళ్ళాలంటే సుమారు 3 నుంచి 4 గంటల టైం పడుతుంది. నేనైతే ఒంటరిగానే వెళ్ళాలి. సరే, బ్యాగ్ పెట్టేస్తా, ప్రయాణం మొదలు పెడదాం. ఇంకా టెన్షన్గా ఉంది ఫ్రెండ్స్. ఈ రాత్రి కొల్లాపురం ప్రయాణం. ఎక్కడికి వెళ్తున్నామో, ఏం ఎదురవుతుందో, లెట్స్ గో, చూద్దాం. ఇక మళ్ళీ వెనక్కి తిరిగే దారి లేదు. ఈ పొగమంచు రోడ్డులో ప్రతి మీటరు ముందుకు చీకటి మరింత దగ్గరవుతోంది. కొల్లాపురం దగ్గర పడుతున్న కొద్దీ ఎవరో, ఏదో అతని రాక కోసం ఎదురు చూస్తోంది. ఈ రోడ్డు సాధారణం కాదు. ప్రతి అడుగు, ప్రతి మలుపు అతన్ని ఒక చీకటి నిజం వైపు తీసుకెడుతోంది. ఇక్కడి నుంచి ముందుకు వెళుతున్న ప్రతి వాహనం తిరిగి వచ్చిందని ఎవ్వరూ చెప్పలేదు. శశి మాత్రం ఇది ఒక సాధారణ హాంటెడ్ స్టోరీ అనుకున్నాడేమో. కానీ ఈ మలుపు అతని జీవితంలో పెద్ద తప్పిదమైపోవచ్చు. ఈ మట్టి రోడ్డులో అడుగుపెట్టిన వాళ్ళు ఎప్పుడు తిరిగి వచ్చారు ఎవ్వరికీ గుర్తులేదు. ఇప్పుడు ఆ మలుపు దాటుతున్న ఈ కారు వాళ్ల జాబితాలో ఇంకో పేరు కావచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడే వెనక ఏదో చాలా ఫాస్ట్గా దూసుకెళ్ళింది. అది ఏమిటో నాకు స్పష్టంగా కనిపించలేదు. జంతువా లేదా ఇంకేమైనా? ఈ పొగ మధ్య ఏం నిజం, ఏం భ్రమ అర్థం కావటం లేదు. ఒక్క క్షణం కారు ఆపాలనిపించింది, కానీ ఇప్పుడే ఆగడం సేఫ్ కాదనిపిస్తోంది.
ఇంకా కొంత దూరమే ఉంది. ఇప్పుడే కొల్లాపురం దగ్గరికి చేరుతున్నాం. లైట్గా వర్షం పడుతుండటం ఈ దారంతా మరింత భయంకరంగా కనిపిస్తోంది. అసలు అక్కడ నిజంగా ఏదైనా దయ్యం లాంటి నెగిటివ్ ఎనర్జీ ఉందా, లేదా మనమే అనుకున్న భ్రమ? వెళ్దాం ఫ్రెండ్స్, ఒక్కసారి మన కళ్ళతో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఒక్కసారి ఆ దారివైపు చూడండి. అక్కడెవరో మన వైపు వస్తున్నట్టున్నారు. ఇంత నిర్మానుష్యమైన ప్రదేశంలో ఈ సమయానికి ఎవరుంటారు? వర్షం పడుతుంది, చీకటి కూడా పడుతుంది, కానీ ఆ నీడ మాత్రం క్లియర్గా కనిపిస్తోంది. నిజంగానే అక్కడెవరైనా ఉన్నారా, లేక నా భ్రమ? ఫ్రెండ్స్, ఒక్కసారి ఆ వైపు మళ్ళీ చూడండి. ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగానే ఎవరో వస్తున్నారు. ఇది భ్రమ కాదు, మన కళ్ళకే కనిపిస్తుంది. ఈ సమయానికి ఇలా నడుచుకుంటూ రావడం అస్సలు సాధారణం కాదు. ఎవరై ఉంటారు? ఎందుకు మన వైపు చూస్తూ నడుస్తున్నారు? ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోరా, లేదంటే ఇక్కడే చచ్చిపోతావు.